ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. 2025వ సంవత్సరం నవంబర్ 18వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉన్నాయి? ఈరోజు ఒక స్త్రీ ఆశీర్వాదంతో మీరు ధనలాభాన్ని పొందుకుంటారు. ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ ఆశీర్వాదంతో ఏ విధంగా ధనలాభాన్ని మీరు పొందుకుంటారు అనే పూర్తి వివరాలు వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈరోజు కుంభరాశి వారికి అదృష్టం బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈరోజు ఒక స్త్రీ ఆశీర్వాదం వల్ల డబ్బు లాభం మీకు వస్తుంది. అది ఎలాంటిదంటే, మీ తల్లి కావచ్చు, అక్క కావచ్చు, లేదా స్నేహితురాలు కావచ్చు, కుటుంబ సభ్యురాలు ఇంకెవరైనా కావచ్చు, వారిచ్చే సూచన లేదా చిన్న సహాయం వల్లే మీరు లాభాన్నైతే పొందుకోబోతున్నారు. మంగళవారం కాబట్టి శక్తి ఎక్కువగా ఉంటుంది. కాస్త కోపం, కాస్త ఉత్సాహం రెండూ కలిపి వస్తాయి. కానీ మీ మనస్సు స్పష్టంగా ఉంటుంది. ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో మీకు బాగా అర్థమవుతుంది. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న డబ్బు లావాదేవీ లేదా బకాయిలు లేదా కొత్త ఆఫర్ మీ ముందుకు రావచ్చు. ఎక్కడో ఒక చిన్న ఆశీర్వాదం ₹1 రూపంలో వస్తుంది. ఉదాహరణకి, ఎవరో మీ పనిని సపోర్ట్ చేస్తారు. దాంతో మిమ్మల్ని గుర్తించి మీకు చిన్న ఇన్సెంటివ్ లభించవచ్చు. బిజినెస్ లో ఉన్నవారికి ఒక స్త్రీ కస్టమర్ కానీ లేదా ఒక స్త్రీ పార్ట్నర్ ద్వారా మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మీ యొక్క బాస్ నుండి చిన్న ప్రశంస లేదా పనిలో కొత్త ఛాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు వచ్చిన డబ్బు వెంటనే ఖర్చు చేయకండి. కాస్త ఆలోచించి ప్రణాళికాబద్ధంగా దాన్ని ఉపయోగించడం మీకు మేలు చేస్తుంది. అయితే ఒక స్త్రీ ఆశీర్వాదం అంటే ఏంటి అంటే, ఇది నిజంగా అద్భుతమైన సూచన. ఈరోజు మీ జీవితంలో ఉన్న మహిళా శక్తి మీకు బలాన్నిస్తుంది. అది మీ అమ్మ కావచ్చు, అక్క కావచ్చు, మిత్రురాలు కావచ్చు. వాళ్లలో ఎవరైనా ఒకరు మీకు మంచి మాట చెబుతారు. అదే మీకు ఈరోజు బంగారు మాట అవుతుంది. ఆ మాట, ఆ సలహా మిమ్మల్ని సరైన దారిలో నడిపిస్తుంది. అందుకే ఈరోజు స్త్రీలతో గౌరవంగా మాట్లాడి వారి మాట వినటం చాలా మంచిది. ఇప్పటివరకు ఉన్న కన్ఫ్యూజన్ ఈరోజు మీకు క్లియర్ కాబోతుంది. ఎంతగానో ఆలోచించిన ఒక విషయం ఈరోజు స్పష్టతకు వస్తుంది. మీ యొక్క మైండ్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ప్లాన్లన్నీ కూడా క్లియర్ గా ఉంటాయి. కొత్త పని మొదలు పెట్టాలి అనుకుంటే ఈరోజు మంచి సమయం అనే చెప్పుకోవాలి. ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది. అమ్మగారితో కాస్త సెంటిమెంట్ టైం కూడా ఉంటుంది. ఏవైనా పాత మనస్పర్ధలు ఉంటే ఈరోజు అవన్నీ కూడా సద్దుమణుగుతాయి. ప్రేమ విషయాల్లో కూడా ఈరోజు శుభం కనిపిస్తుంది. మనసులో ఉన్నది చెప్పటానికి ఇది మంచి రోజు. మంగళవారం కాబట్టి వాగ్వాతం చేయొద్దు. ముఖ్యంగా కోపంగా మాటలు చెప్పొద్దు. సైలెంట్ గా ఉంటేనే అన్నీ మీకు ఫేవర్ అవుతాయి. ఇక ఆరోగ్య విషయంలో చూస్తే ఆహారం టైంకి తినటం మంచిది. జలుబు అలాగే దగ్గు వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా టెన్షన్ వస్తే బయటకు వెళ్లి కాసేపు నడవండి. ఫ్రెష్ ఎయిర్ లో ఉంటే మీకు చాలా బాగుంటుంది. రాత్రి చాలా సమయం వరకు మెలకువతో ఉండకూడదు. అయితే ముఖ్యంగా ఈరోజు చేసే పనులు శుభమవ్వాలంటే ఉదయం మహాలక్ష్మీదేవి పేరును జపించండి. మీ యొక్క తల్లికి కానీ లేదా పెద్దమ్మకి కానీ ఒక చిన్న బహుమతి ఇవ్వండి. అలాగే ఎరుపు రంగు దుస్తులు ధరించండి. ఎవరికైనా సరే సహాయం చేయగలిగితే చేయండి. అది మీకు మూడింతల లాభాన్ని తెస్తుంది. మొత్తంగా చూస్తే కుంభరాశి వారికి ఈరోజు స్వర్గం లాంటి రోజనే చెప్పుకోవాలి. డబ్బు వస్తుంది, ఆశీర్వాదం కూడా దొరుకుతుంది, సంతోషం గ్యారంటీగా ఉంటుంది. కేవలం ఓపికగా, మనస్ఫూర్తిగా ఇతరుల మంచి మాటలు వినటమే చెయ్యాలి. మీకు అడ్డుగా ఉన్నవాళ్లు కూడా ఈరోజు మీ వైపుకు తిరుగుతారు. ఈ రోజంతా కూడా మీకు చిరునవ్వుతో ముగుస్తుంది. మొత్తంగా చూస్తే స్త్రీ ఆశీర్వాదం వల్ల లాభం కలుగుతుంది. డబ్బు రాబడి ఉంది. సంబంధాలు కూడా మెరుగ్గా ఉంటాయి. మైండ్ కూడా క్లియర్ గా ఉంటుంది. మీ యొక్క తల్లికి గౌరవం ఇవ్వటం మీకు శుభాన్ని తెస్తుంది. ఈరోజు లభించేది కేవలం డబ్బు మాత్రమే కాదు, దాంతోపాటు దేవతల ఆశీర్వాదం కూడా. శివారాధన, లక్ష్మీ ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.